హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో. నేను వచ్చేసి ఇక్కడ అనకాపల్లి వచ్చాను కదా, సో ఇక్కడ కానీ చెప్పి కొన్ని నేను కొత్తవి ట్రై చేద్దామని చెప్పి ఫేస్ ప్యాక్స్, ఓన్లీ ఫేస్కి సంబంధించి కొన్ని ప్యాక్స్ అనేవి తెప్పించాను. అవి పీల్ ఆఫ్ మాస్క్ అయ్యొచ్చు, లేకపోతే యాంటీ ఏజింగ్ కానీ, లేకపోతే హైడ్రేటింగ్ మాస్క్లు కానీ ఇలాంటివి తెప్పించాను. సో అవి ఏంటనేది షేర్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇక్కడ ట్యాన్ ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు నార్మల్గా హైదరాబాద్లో కంటే వైజాగ్ సైడ్, కొంచెం వైజాగ్ అనకాపల్లి ఈ సైడ్ వచ్చేసి మనకి ట్యాన్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ తో కంపేర్ చేస్తే. సో అందువల్ల నేను ఇక్కడికి ఎక్కువ క్యారీ చేస్తాను. ఈసారి అయితే నేను అసలు అనకాపల్లి వచ్చేటప్పుడు అసలు ఏం కూడా తెచ్చుకోలేదు, ఫేస్ ప్యాక్లు కానీ మాస్క్లు. షీట్ మాస్క్లు ఒకటి తెచ్చుకున్నాను ఎక్కువ. సో షీట్ మాస్క్లు ఏంటంటే మనకు టైం సరిపోకపోయినా నైట్ కొంచెం ఫేస్ వాష్ చేసి సప్లై చేసేసుకోవచ్చు కదా, సో దానికోసం షీట్ మాస్క్లు తెప్పించుకున్నాం. బట్ స్క్రబ్స్ కానీ ఫేస్ మాస్క్లు కానీ అస్సలు తెచ్చుకోలేదు ఇక్కడ పెట్టుకుందామని. సో అందువల్ల కొన్ని ఫేస్ మాస్క్లు అనేవి తెప్పించాను. సో అందులో వచ్చేసి నేను కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకు కొన్ని రావాలి ఫేస్ మాస్క్లు, అండ్ నాకు అక్కకి జోష్తాకు కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ముగ్గురం కలిపి పెట్టుకుంటాం ఏదైనా స్కిన్ కేర్ అయినా సరే ఇక్కడ. సో అక్క పెద్దగా తీసుకోదు, అక్క పెద్దగా మాస్క్లు ఇవేం తీసుకోదు పెద్దగా. సో నేను ఎలాగో తీసుకుంటా కాబట్టి. సో ఇవి వచ్చేసి నేను అన్ని కూడా అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. లాస్ట్ మంత్ లాస్ట్ టైం మనకి సేల్ నడిచింది కదా, అప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఫేవరెట్. నేను ఇది వచ్చిన వెంటనే నేను, మా చెర్రీ, జోష్తా, సుమ అందరం కూడా పెట్టేసుకున్నాం. చాలా బాగుంది, ట్రస్ట్ మీ, చాలా బాగుంది మాస్క్ వచ్చేసి. అదేంటంటే స్విస్ బ్యూటీ నుంచి ఈ మాస్క్ అనమాట. ఇది వచ్చేసి బ్లూబెర్రీ మాస్క్, స్విస్ బ్యూటీ బ్రాండ్ అనమాట. స్విస్ బ్యూటీ నుంచి నేను ఇంతకు ముందు చార్కోల్ ఒకటి కూడా తెప్పించాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ మాస్క్ అనమాట. చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఒక క్లే మాస్క్ అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆరేంత వరకు ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. ఇది రిఫ్రెషింగ్ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ హైడ్రేషన్ కలిగి ఉంటుంది అనమాట. క్రూయల్టీ ఉండదు, పారాబెన్ ఉండదు, అన్ని స్కిన్ టైప్స్ కి యూజ్ అవుతుంది. ఇది నేను ఇంతకు ముందు ఇది అంటే ఈ పర్టికులర్ స్విస్ బ్యూటీకి నేను కొలాబరేషన్ ఏం కాదు, అమెజాన్ అనేది చేస్తున్నా కదా వీడియో. సో ఇది నేను చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం నేను స్విస్ బ్యూటీ నుంచి సేమ్ చార్కోల్ క్లే మాస్క్ అని తెప్పించాను. ఇందులోనే ఇది బ్లూబెర్రీ యాంటీ ఆక్సిడెంట్ మాస్క్ కదా, అది క్లే మాస్క్ కొంచెం చార్కోల్ మాస్క్ అనమాట. అది తెప్పించాను, అది నాకు చాలా బాగా సూట్ అయింది. అందువల్ల మళ్ళీ తెప్పించాను. ఇది వచ్చిన తర్వాత మాత్రం అందరం పెట్టేసుకున్నాం. చాలా బాగా సూట్ అయింది అన్ని స్కిన్ టైప్స్ కి కూడా కాబట్టి. అండ్ ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా ఉంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా క్లాసీ ప్యాకేజింగ్ లో వస్తుంది. సో ఇలా వస్తుంది. ఇది చూసిన తర్వాత మా మమ్మీ ఇది ఇక్కడ ఉన్నప్పుడే తొందరగా వాడే, నాకు ఈ డబ్బా కావాలంటుంది అనమాట, కంటైనర్. సో ఇది మనకి కంప్లీట్, ఇది ఆల్రెడీ పెట్టుకున్నాం మనం కదా. ఇది ఒక స్పాచులా ఇస్తారు మనకి. అండ్ ప్రొడక్ట్ అయితే మనకి ఇలా వస్తుంది. ఆల్రెడీ యూజ్ చేసాం కదా, అందువల్ల ఇలా పిచ్చిగా ఉంది మాస్క్ వచ్చేసి. కంప్లీట్ బ్లూబెర్రీ ఫ్లేవర్ అంతా కలిగి చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్లీ ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ట్రై చేయండి, మీరు అసలు రిగ్రెట్ అవ్వరు సీరియస్లీ. ఇది నా పర్సనల్ చాయిస్ కాబట్టి నేను ఇంతలా రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది. దాని తర్వాత ఎంతమంది ఇప్పటికీ VLCC బ్రాండ్ అనేది యూజ్ చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఫస్ట్ నుంచి VLCC బ్రాండ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. బాగా కొంచెం ఫేవరెట్స్లో ఒకటనమాట. అందులో వచ్చేసి కిట్స్, మెయిన్ VLCC నుంచి కిట్స్ చాలా బాగుంటాయి కదా. ఇది ఒక పపియా ఫేషియల్ కిట్ ఒకటి తెప్పించాను, ఫ్రూట్ ఫేషియల్ కిట్ అనమాట. ఇది జస్ట్ మనము ఇక్కడ నాకు అంతగా బ్యూటీ పార్లర్కి ఇలాగా, లేదంటే అర్బన్ క్లబ్ ఇవన్నీ నాకు బుక్ చేసి కూడా అవ్వదు, అండ్ సెలూన్స్కి వెళ్ళడం కూడా అవ్వదు కాబట్టి. సో ఇది అయి ఉంటే ఇంట్లో హ్యాపీగా నేను చేసేసుకోవచ్చు కదా, అందువల్ల ఇది తెప్పించాను. లాస్ట్ టైము జోష్త కోసం VLCC గోల్డ్ ఫేషియల్ కిట్ అని పెట్టాను తన ఫంక్షన్ అప్పటిది. అది చాలా బాగా యూజ్ అయింది. అందులోనే ఇది ఫ్రూట్ ఫేషియల్ అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ మనం ఇంట్లోనే కూర్చొని చేసేసుకోవచ్చు, మన పిల్లలకు కానీ లేకపోతే మన సిస్టర్స్కి. నేనైతే మా అక్కకి చేస్తాను, జోష్తో కూడా చేస్తాను, అట్లా అనమాట. సో ఇది నెక్స్ట్ ఫేషియల్ కిట్. ఏదైనా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో 300 రూపీస్. ఇది నాకు తెలిసి ఇది 2 times వస్తుంది మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే. సో ఇది నెక్స్ట్, ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి హిమాలయ నుంచి ఒక 2 ఇవి తెప్పించారనమాట. హిమాలయ ట్యాన్ రిమూవల్ ఫేస్
పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. ఇది ట్యాన్ రిమూవల్ది. సో ఇదేంటంటే మనం ఒక ఆర్డర్కి మినిమం 2 వస్తాయి అనమాట. అంటే మనం మినిమం 2 ఆర్డర్ చేసుకోవడం అవుతుంది, ఒకటి ఆర్డర్ చేసుకోవడం అవుతుంది. సో మా అక్క యూస్ చేస్తుంది హిమాలయ ఎవర్ యూత్, ఇవి కూడా మా అక్క యూస్ చేస్తుంది కాబట్టి తనకొకటి నాకొకటి వస్తాయిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఏం లేదు, జస్ట్ మీరు పీల్ ఆఫ్ హిమాలయ బ్రాండ్ కూడా చాలా అఫోర్డబుల్ బ్రాండ్, అట్ ది సేమ్ టైం కొంచెం బాగా పనిచేస్తుంది, ఏ స్కిన్ టైప్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది ప్రైస్ వచ్చేసి 160 రూపీస్ ఒక ట్యూబ్, చాలా సార్లు వస్తుంది. ఇది జస్ట్ మీరు అప్లై చేసేసుకొని ఏ ఫేస్ మాస్క్ ఏ ఫేస్ స్క్రబ్ అప్లై చేయాలన్నా సరే ఫస్ట్ మీరు ఫేస్ అనేది థరోలీ మీరు ఫేస్ వాష్ చేయాలి. వాష్ చేయకుండా కనుక మీరు ఏ మాస్క్ ఏ స్క్రబ్ అప్లై చేసినా మీ ఫేస్లో డర్ట్ మళ్ళీ మీ ఫేస్లోకి వెళ్ళి దానివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మళ్ళీ పిగ్మెంటేషన్ ఇవన్నీ వస్తాయి అనమాట. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసేది పాటించేది చెప్తున్నా. సో అంతకుమించి నేను పెద్ద ప్రోని కాదు ఏం కాదు, అంటే నా స్కిన్ మీద నాకు తెలుస్తుంది కాబట్టి. సో ఇది నెక్స్ట్, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ పీల్ ఆఫ్ మాస్క్, ఇది మీరు జస్ట్ అప్లై చేసిన తర్వాత ఆరిపోతుంది, జస్ట్ ఇలా పీల్ చేస్తే సరిపోతుంది అనమాట. పీల్ ఆఫ్ మాస్క్ అంటే అదే కాబట్టి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది. ఆ తర్వాత ఈ రెండు నేను ఇంకా ఓపెన్ చేయలేదు. తర్వాతది పిల్గ్రిమ్ నుంచి సీక్రెట్స్ ఆఫ్ జేజో ఐలాండ్ నుంచి, ఇది ఒక కొరియన్ అనమాట. 24K గోల్డ్ ఫేషియల్ మాస్క్ అంట. ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుందని చెప్పారు. నేను ఇంకా ఇది యూస్ చేయలేదు. ఇవి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ కానీ లేకపోతే VLCC కానీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను మీకు జెన్యూన్ గానే ఇవ్వగలను. ఇదంటే నేను ఇప్పుడు నాకు అమెజాన్ ప్యాకేజింగ్ వచ్చిన తర్వాత వెంటనే మేము అందరం యూజ్ చేసాం కాబట్టి దీని గురించి చెప్పగలను. సో దీని గురించి నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట. సో ఇది ఇన్ కేస్ నాకు బాగుంటే నేను మీకు నెక్స్ట్ రికమెండ్ చేస్తాను ఇది. సో ఇది ఓపెన్ చేస్తే ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇది తెప్పించాను అనమాట. మాస్క్ ఇది ఇలా ఉంది ప్యాకేజింగ్ అయితే. చూడాలి ఎంతవరకు పనిచేస్తుంది. ఇది కూడా రేటింగ్ చాలా బాగుంది అమెజాన్లో. ఇలా ఉంది, కంప్లీట్ గోల్డ్ లాగా మనకి ఏదో మెడలో గోల్డ్ ఎలా వేసుకుంటా ఫేస్కి గోల్డ్ పెట్టుకున్నట్టు ఉంటుంది, అలా ఉందన్నమాట. చూడాలి ఎంతవరకు పనిచేస్తుందో లేదో చూడాలి. నాకు ఇది ఎలా ఫ్రేగ్రెన్స్ వస్తుందంటే కొంచెం పీల్ ఆఫ్ మాస్క్ ఫ్రేగ్రెన్స్ లా వస్తుంది. సో ఇన్ కేస్ నాకు నచ్చితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో రికమెండ్ చేస్తాను. దాని తర్వాత సేమ్ పిల్గ్రిమ్స్ నుంచే వాల్కానిక్ లావా యాష్ ఫేస్ స్క్రబ్ ఒకటి తెప్పించాను. ఇది కూడా సేమ్ కొరియన్ స్కిన్ కేర్. ఇది కూడా మీకు అమెజాన్లోనే మంచి ప్రైస్కే దొరుకుతుంది. సో ఇది 400 రూపీస్. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సేమ్ ఈ రెండు కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ ప్యాకేజింగ్ బాక్స్ మీద మాత్రం బాగుంది, లోపల ఏవేవో రాశారు. నెస్ట్లాండ్ ఇన్ కొరియా లైస్ ఫర్టైల్ ఓయాసిస్ జేజో ఐలాండ్ ది ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అని చెప్పేసి ఏదో రాసింది. సో ఇది కొంచెం లావా యాష్ ఫేస్ స్క్రబ్ అట ఇది. సో ఇది విత్ యుడ్గుడు అండ్ వైట్ లోటస్ అని ఉంది, అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అయిపోతుందంట. సో ఇది కూడా నేను ఇప్పుడే ఓపెన్ చేయడం. ఇది ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా ఉంది లావా స్క్రబ్ ఇది. సో ఇది స్క్రబ్ చేసుకొని కూడా మీరు ఈ గోల్డ్ మాస్క్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ స్క్రబ్ చేసుకొని నీట్గా ఇక్కడ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకొని అప్పుడు మీరు మాస్క్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత లాస్ట్ ఇది వచ్చేసి ఒక కాజల్ కూడా ఒకటి తెప్పించాను, కలర్బార్ది. 170 రూపీస్ అనమాట. ఇది నేను ఇంతకు ముందు యూజ్ చేసేది అయితే షుగర్ది యూజ్ చేసేదాన్ని, షుగర్ది కాదు మా అమ్మ అయితే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు యూజ్ చేసింది అయితే మా అమ్మ అయితే యూజ్ చేస్తున్నా. ఇది చాలా చాలా బాగుంది, ఇంటెన్స్ బ్లాక్ లో వస్తుంది అనమాట మా అమ్మ అయితే కూడా. సో ఇది కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఏదైనా నేను కాజల్ ఆర్ లిప్స్టిక్ అంత బే అవ్వలేదు, చాలా క్వాంటిటీ అంటే కాబట్టి కాజల్ తొందరగా అయిపోతుంది ఇలాంటి పెన్సిల్స్. కాజల్ అయిపోయిన వెంటనే నేను ఇంకో కాజల్ కొత్తది ట్రై చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే కాజలే నా బడ్జెట్ లో కొత్త ట్రై చేయాలంటే కాజల్ ఒకటే ఉంది బడ్జెట్, అన్ని ట్రై చేయాలంటే మన బడ్జెట్ లో ఉండదు కాబట్టి. సో కలర్బార్ది ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు. ఇంటెన్స్లీ రిచ్ కాజల్ అనమాట, అప్ టు 12 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుందట. వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఉంది ఇంది మీద. సో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇది తెప్పించాను. ఇంకా ఈ రోజు అయితే మాస్క్ అండ్ ఆల్సో ఈ కాజల్ ఒక్కటే. మిగతా నేను లిప్స్టిక్లు పెట్టాను, ఇవన్నీ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తా. సో కాజల్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇది టిప్ కొంచెం ఊడింది అనమాట. ఇదిగో
చూడాలి ఎంతవరకు మనకి స్మడ్జ్ అవ్వకుండా ఉంటుందో చూడాలి. ఇప్పుడు నేను పెట్టింది అయితే మా అమ్మాయి అయితే పెట్టాను. సో ఇది అప్లై చేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇవి ఫ్రెండ్స్ నేను చూపిద్దాం అనుకున్న షాపింగ్ హాల్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు చాలా చాలా చిన్న షార్ట్ వీడియో. అండ్ రేపు అయితే చాలా చాలా హెక్టిక్ డే అనమాట రేపు. ఎందుకంటే మేము అనకాపల్లి వచ్చింది. ఇవన్నీ అయితే నేను మై హౌల్ ద్వారా తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోలో రేపటి దాని గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మా సండే, ఈరోజు సాటర్డే నేను షూట్ చేస్తాను, సండే అప్లోడ్ చేస్తాను ఇది. సో సండే వచ్చేసి పార్వతీ పరమేశ్వర్ని తీసుకొస్తున్నారనమాట. అంటే నేను ప్రతి సంవత్సరం పార్వతీ పరమేశ్వర్ని తీసుకొస్తారని మీకు చెప్తూ ఉంటాను కదా. సో వాళ్ళని పార్వతీ పరమేశ్వర్ని తీసుకొస్తున్నారు. సో అది నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు అనమాట. మీ అందరికీ తెలుసు కదా, ప్రతి సంవత్సరం నేను కార్తీక మాసం చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను. దేవుడికి ఎలా చేస్తారు, సేవలు ఎలా చేస్తారు, భోజనాలు ఎలా పెడతారు, ఉపహారం ఎలా పెడతారు, దేవుడిని ఎంత భక్తిగా కొలుస్తారు అనేది నేను మీకు ప్రతిసారి షేర్ చేస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం. సో హోప్ మీకు ఈ సంవత్సరం కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈసారి వచ్చేసి రేపు తీసుకొస్తున్నారు, 9th of అక్టోబర్ అనమాట. అంటే రేపు సండే తీసుకొస్తున్నారు దేవుణ్ణి. రోజులు ఉంటాయి కదా, పౌర్ణమి ఇలా రోజులు ఉంటాయి కదా, ఆ రోజులు తీసుకొస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే, ఎప్పుడు నేను దేవుని తీసుకొచ్చిన రోజు ఉండను, దేవుని తీసుకొచ్చేసిన తర్వాత చూసుకొని నేను హైదరాబాద్ నుంచి వచ్చి దర్శనం పెట్టుకొని చీరలు పెట్టుకుంటాం, 2 చీరలు తల్లికి, పార్వతీ తల్లికి పెట్టేసుకొని నేను మళ్ళీ ఉపహారం అది పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. బట్ ఈసారి ముందుగా ఎందుకు వచ్చామంటే, ఈసారి నేను మా అక్క కలిపి పెడుతున్నాం అనమాట దేవుణ్ణి. అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్కరు పెడతారు దేవుణ్ణి. అంటే దేవుణ్ణి తీసుకొచ్చే రోజు ఖర్చులు కానీ లేకపోతే దేవుణ్ణి తీసుకురావడం ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. సో అలాగా దేవుణ్ణి తీసుకురావడం నేను మా అక్క పెడుతున్నాం. మీరు అంటే నేను ప్రవీణ్, మా అక్క, వాళ్ళ హస్బెండ్ ఇలా 4 కలిసి పెడుతున్నాం అనమాట దేవుణ్ణి. మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, మేము పెడతాం. చాలా మంది ఉంటారు, ఒక బుక్ ఉంటుంది అనమాట. అంటే సంఘం అసోసియేషన్ అనేది ఉంది దేవుడికి మొత్తం కూడా. అంటే ఒక టెంపుల్కి ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది కదా, చందాలు లేకపోతే ఆ సేవలు కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి అసోసియేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ నేమ్ నోట్ చేసుకోవాలి, అంటే మాలోనే నేమ్ నోట్ చేసుకుంటారు. అలా ఎవరి వంతు వస్తే వాళ్ళు చేస్తారనమాట. బట్ మేము ఇప్పటి నుంచో అడుగుతున్నాము, మాకు ఇంక మా టర్న్ రాలేదు. ఈసారి ఏమైందంటే, ఈసారి పెడతాం అనుకున్న వాళ్ళకి సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ రావడం వల్ల మమ్మల్ని పెట్టుకోమని ఛాన్స్ ఇచ్చారనమాట. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇయర్ కొంచెం పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ బ్యాడ్ ఉంటే గుడ్ ఉంటే కానీ దేవుడిని పెట్టడం అనేది ఇప్పటి వరకు మేము ఎప్పుడు పెట్టలేదు. చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చాలా వెయిట్ చేసి చేస్తున్నాం అనమాట. సో రేపు స్పెషల్ అయితే అది. సో దాని గురించి మేము వచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి ఇక్కడికి. అండ్ ఆల్సో ప్రవీణ్ కూడా అయ్యప్ప మాల వేసేసారు కదా, అయ్యప్ప మాల కోసం అండ్ ఆల్సో ఆ దేవుని కోసం అని వచ్చామన్నమాట. సో రేపు అయితే మార్నింగ్ నుంచి మేము నైట్ 11 వరకు అసలు ఏం కూడా తినకూడదు. నేను, ప్రవీణ్ అండ్ మా బావగారు కానీ లేకపోతే మా అక్క కానీ 4 కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి తీసుకొచ్చే వాళ్ళు ఉపవాసం ఉండాలి. లిక్విడ్స్ తీసుకోవచ్చు, అసలు సాలిడ్స్ ఏం తీసుకోకూడదు. దేవుడిని తీసుకొచ్చేసిన తర్వాత దేవుడి ముందు ప్రసాదం మడపలు వేస్తారు. ఆ మడపలు దేవుని తీసుకొచ్చిన తర్వాత లాస్ట్లో మడపలు తినాలన్నమాట నైట్. సో చూడాలి, నేను చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. ఎలా తీసుకొస్తారు ఏంటి హడావిడి అది ఇది అని చెప్పి. ఇంక దేవుని తీసుకొచ్చినప్పటి నుంచి మనకు చాలా హడావిడి ఉంటుంది. ఇంకా అది మొత్తం షేర్ చేస్తాను. ఇప్పటి వరకు నేను కొన్ని కొలాబరేషన్ వీడియోస్, కొన్ని శారీ షాపింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను కదా. ఆబ్వియస్లీ ఒకరు షాపింగ్ మనల్ని పిలిచి వీడియో తీయమని అడిగారంటే మనం కాదలేము, ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు కాబట్టి. సో ఇద్దరు ఆర్ఎన్ సిల్క్స్ కానీ ఆర్కే కలెక్షన్స్ కానీ లేకపోతే నీడ్స్ కానీ ఇలా వీడియోస్ చేసినాను కదా, వాళ్ళ కలెక్షన్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మీకు కూడా హెల్ప్ అవుతుందని చేశాను. సో ఇప్పటి నుంచి అయితే నేను దేవుడివి ఎక్కువ చూపిస్తాను అనమాట. సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఫుల్ ప్లేజ్డ్ బ్లాగ్స్ అనేవి చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా. కొంచెం బోరింగ్ అనిపించుంటాయి ఈ 4 రోజుల వీడియోలు. సో అది ఫ్రెండ్స్ రేపటి గురించి అయితే విశేషాలు. నేను మీకు అసలు కూర్చొని అప్డేట్స్ అనేవి చేయలేదు కదా, అందువల్ల ఇప్పుడు కూర్చొని కొంచెం అప్డేట్స్ అనేవి చేస్తున్నాను అనమాట. సో అది రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ నాకు తెలిసి దేవుని పెట్టింది నేను కొంచెం రేపు షూట్ చేసిన దాన్ని బట్టి, ఎడిటింగ్ బట్టి నేను ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఆర్ అలా పెట్టేస్తాను వెంటనే. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని అస్సలు ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.